ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి స్తోత్రాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. ఈ విశ్రాంతి దినం నాడు దేవుడి వాక్యం సంఖ్యాకాండము 17వ అధ్యాయము కొన్ని వచనాలు మనం చూసుకుందాం. యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇజ్రాయేలులతో మాట్లాడి వారి యొద్ద ఒక్కొక్క పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్రగా అనగా వారి ప్రధానులందరి యొద్ద వారి వారి పితరుల కుటుంబంలో చొప్పున 12 కర్రలను తీసుకొని ఎవరి కర్ర మీద వారి పేరు వ్రాయము. లేవి కర్ర మీద ఆరోని పేరు వ్రాయవలను. ఏలైనగా పితరుల కుటుంబంలో ప్రధానికి ఒక్క కర్రయే ఉండవలెను. నేను మిమ్మల్ని కలుసుకొని ప్రత్యక్షపు గుడారంలోని శాసనంలో ఎదుట వాటిని ఉంచవలెను. అప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వాని కర్ర చిగురించును. ఇజ్రాయేలు మీకు విరోధంగా సనుగుచుండు సనుగులను నాకు వినబడకుండా మాన్పివేయదును. కాబట్టి మోషే ఇజ్రాయేలులందరికీ చెప్పాడన్నట్టు చెప్పినప్పుడు ఇక్కడ 7వ వచనం చూసుకుందాం. మోషే వారి కర్రలను సాక్ష్యపు గుడారంలో యెహోవా సన్నిధిని ఉంచెను. మరునాడు మోషే సాక్ష్యపు గుడారంలోనికి వెళ్ళి చూడగా లేవి కుటుంబముదైన ఆహారోను కర్ర చిగురిచి ఉండెను. అది చిగురిచి పువ్వులు పూసి బాదము పండ్లు గలదాయను. హల్లెలూయా. దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఇలా దేవుడు మోషేకు ఈ మాట ఎందుకు సెలవియాల్సి వచ్చింది అని అంటే, కోరాహు గారు ఉన్నారు. కోరాహు ఏం చేశారంటే 250 మందిని తీసుకొని మోషే దగ్గరకు వచ్చి, మా అందరి మీద నీవుగా నాయకుడుగా ఎలా నియమించుకుంటావని ప్రశ్నించాడు. పంచాయతీ జరిగింది. అప్పుడు అన్నాడు మోషే ఏమన్నాడంటే, మీరందరూ ధూపార్తులు తీసుకొని రండి అని అన్నాడు. ధూపార్తులు తీసుకొని వారు వచ్చినప్పుడు, మేము కూడా సేవ చేస్తాం, మేము కూడా యాజకులమే, మాకు యాజక ధర్మం కావాలి, మేము కూడా నాయకులం అవుతామని వారు విర్రవీగారు. కానీ దేవుడి దృష్టి ఆహారోను కుమారుల మీద ఉంది కాబట్టి, దేవుడి చిత్తం అది కాదు కాబట్టి అక్కడ నెలలు విడిచి వారిని మింగివేస్తుంది. అది మోషే పలుకుతాడు అన్నట్లప్పుడు. అలా జరిగిన తర్వాత అప్పుడు దేవుడు మోషేతో మాట్లాడతాడు. ఇజ్రాయేల్ దగ్గరికి నీవు వెళ్ళి అందరితో మాట్లాడి ఏమని చెప్పంటే, నీవు పితరుల కుటుంబమునకు ఒక్కొక్క కర్ర, అంటే ఒక్కొక్క ఇల్లుకు కాదు, మనం గమనించాలి దేవుడు వాక్యం. పితరుల కుటుంబం ఉంటుంది కదా, ఆ పితరుల కుటుంబంలో ఒకటి కర్ర, ఆ ఒక్కొక్క కర్ర తీసుకొని రావాలి. 12 కర్రలు తీసుకొని రావాలి. 12 కుటుంబాలు రావాలి. అలా 12 కుటుంబాలు వచ్చినప్పుడు ఆ 12 కర్రలు తీసుకొని వచ్చినప్పుడు 12 మంది 12 కర్రల మీద వారి వారి పేర్లు రాయాలి. లేవి కర్ర మీద మాత్రము ఆహారోను పేరు మాత్రమే రాయాలి అని దేవుడు వాక్యం సెలవిచ్చింది. మనకు ముందు చదువుకున్నాం దేవుడి ఆధ్యాత్మిక జ్ఞానం చొప్పున ఏమని, పితరుల కుటుంబంలో ఒక్కొక్క పితరుల కుటుంబంలో ప్రధానులకు ఒక్కొక్కరికి కావాలని అన్నాడు. ఇక్కడ పితరుడు ఎవరు అంటే లేవి, ఆహారోను పితరులు లేవి కాబట్టి ఆ కర్ర మీద ఆహారోను పేరు రాయమని సెలవిచ్చాడు. అప్పుడేమంటున్నాడు, ఈ 12 కర్రలను తీసుకొచ్చి నేను మిమ్మలను దేవుడు కలుసుకునే మందసం ఎదుట గుడారంలో శాసనంలో ఎదుట ఆ కర్రలను పెట్టండి. మీరు ఆ కర్రలను పెట్టినప్పుడు నేను ఎవరిని ఏర్పరచుకుందునో వారి కర్ర చిగురుచునని మోషేకు సెలవిచ్చాడు. మోషే ఇదే మాట ఇజ్రాయేల్ ప్రజలకు సెలవిచ్చాడు. అందరికి సెలవిచ్చినప్పుడు వారందరూ ఏం చేశారంటే, అదేవిధంగా మోషే ఏ విధంగా మాట్లాడాడో అదేవిధంగా గోత్రాల చొప్పున కర్రలు తీసుకొని వచ్చారు. కర్రలు తీసుకొని వచ్చి సాక్ష్యపు గుడారములో దేవుని నిబంధన మందస్థం ఎదుట వాటిని ఉంచి వారు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత మరుసటి రోజు అంటే ఉదయకాలంలో మోషే ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి చూడగానే లేవీయుదైన ఆహారోను కర్ర మాత్రమే చిగురిచింది. వంశము చొప్పున పితరుల కుటుంబము చొప్పున దేవుడు వాక్యం సెలవిచ్చింది. పితరులు చేసిన క్రియలను బట్టి కూడా దేవుడు మనల్ని ఇక్కడ చూసుకున్నట్లయితే లోతుగా పితరులు మన దేవుడి సన్నిధిలో నడిచిన నడవడికను బట్టి కూడా దేవుడు ఎన్నుకుంటాడు సంతతి వారిని అనేది మనం ఈ వాక్యంలో మనం నేర్చుకున్నాలి. అప్పుడు వాళ్ళ కర్ర చిగురించినప్పుడు ఆ కర్రకు ఏమైంది, పువ్వులు పూసి బాదాము కాయలు కూడా కాసినట్లు ఒకటే రాత్రిలో దేవుడు ఎండిపోయిన కర్రకు చిగురింపజేశాడు. పువ్వులు పూసాయి, కాయలు కాసాయి. అంటే దేవుడి శక్తి ఎలాంటిది ఒకసారి మనం గమనించాలి. మనము కూడా ఎంతోమంది సంఘాలలో చూసినట్లయితే నేను యాజకత్వం చేస్తా అంటాడు. దైవ చిత్తాన్ని గ్రహించారు, కానీ ప్రతిదానికి మేము చేస్తాము అని అంటారు. కానీ దైవ చిత్తం ఏమై ఉంది, దేవుడి చిత్తం ఎటువంటిది అయి ఉంటుంది అనేది మనం గ్రహించలేకపోతాం. ఇంతటి గుడారం కట్టిన మోషేను కూడా దేవుడు అంటాడు, నువ్వు పక్క జరుగు, ఆయన నేయాలని అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు, ఇంత గుడారం ఇంత సేవ చేస్తావు, నీవే కావాలని కోరుకోలేడు మోషే. నీవు ఇట్లా తీసుకురా, నేను ఏర్పరచుకుంటా అన్నప్పుడు మోషే మౌనంగా ఉన్నాడు. కానీ అక్కడ కోరావు మౌనంగా ఉండలేడు, ఆయన విర్రవేగాడు. కాబట్టి ఆయన పతనమైన కోరుకున్నాడు. ఆయన సంగతి పక్కన పెట్టేద్దాం. ఈ కర్ర ఎలా చిగురించింది,
అనేది మనం చూసుకుందాం. అహరోను పైన అహరోను కుమారులను వాడుకోనాలని దేవుని ఉద్దేశము, దేవుడి తలంపులు పితరుల కుటుంబంలో. మనం ఇంకా లోతుగా చూసుకున్నట్లయితే లేవి వంశస్థుడిగా కూడా మనం చూసుకునొచ్చు. అందులో నుంచి దేవుడు ఏర్పరచుకున్నాడు. అంటే మనము చేసిన క్రియలను బట్టి, మనం చేసిన కార్యాలను బట్టి కూడా మన సంతతి వారికి దేవుడి సన్నిధిలో నుండి దీవెన వస్తుంది అన్నట్లు, దేవుడి సన్నిధిలో నుండి ఆయన దృష్టి కలుగుతుంది అన్నట్లు. ఎవరు సామర్థ్యం గల వ్యక్తులు, నా పరిచర్యకు ఎవరు సరిపోతారు, నా సేవకు, నా మాటలు చెప్పుటకు ఎవరు తెగింపుతో ముందుకు వస్తారు, ఎవరు ధైర్యంగా ప్రతిదీ దేవుడు చూస్తాడు. ఎందుకంటే దేవుడు కొన్ని స్థలాల్లో కొన్ని సందర్భాల్లో కూడా రాస్తాడు ఏమని, సామర్థ్యం గల వారికి సేవలు అది పనులు అప్పచెప్పినట్లు మనం చూస్తాం. కాబట్టి ఇక్కడ అదే విధంగా జరిగింది. మరి నీవు నేను ఎలాంటి బలహీనలం, ఎలా ఎండిపోయి ఉన్నాం, దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, నిత్యము దేవుడి సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. ఈ విశ్రాంతి దినం నాడు ఒక గురి కలిగి, ఒక నిర్ణయం కలిగి, ఒక ప్రత్యక్షత కలిగి వెళ్ళాలి. ఎందుకంటే ప్రత్యక్షపు గుడారంలోనికి దినం బయలుదేరుతున్నాము. మనల్ని మనం సరి చేసుకొని పరిశుద్ధపరచుకొని దేవుడి సన్నిధికి ప్రతి విశ్రాంతి దినం వెళ్తున్నాం. కానీ ఈ రోజు విశ్రాంతి దినము మాకు ఒక శ్రేష్టమైనది కావాలి, మా జీవితంలో ఒక అద్భుతమైన విశ్రాంతి దినము కావాలి, ఒక ఆశ్చర్యమైన క్రియ కావాలి ప్రభు. అహరోను కర్రలు 12 గోత్రముల వారి కర్రల ఎలా ఉంచారో ఆ లేవి కర్ర కూడా అదే విధంగా ఉంది. మందిరంలోకి అనేక ప్రజలు వస్తున్నారు. ప్రభా మమ్మల్ని కూడా దర్శించు, మా జీవితాలను కూడా దర్శించు, మేము కూడా మా జీవితాలలో ఉన్న పేరు కూడా నీకు తెలుసు, మేము కూడా మందిరంకి వస్తున్నాం, మమ్మల్ని కూడా చిగురింపజేయని దేవుడి దగ్గర ఒక గురి కలిగి వెళ్ళాలి ఈ దినం నాడు. ఎందుకనంటే మన జీవితాల్లో ఆర్థిక ఇబ్బంది చేత మనం ఎండిపోయామేమో, అప్పుల చేత ఎండిపోయామేమో, రోగం చేత ఎండిపోయామేమో, సమస్యల చేత ఎండిపోయామేమో, ఉద్యోగం లేక ఎండిపోయామేమో, ఏ దారి ఏ మార్గం కారణంలాగా అంధకారంలో ఉండి ఎండిపోయామేమో, ప్రతి విషయంలో ఎండిపోయిన జీవితం ఉందేమో, ఎండిపోయిన దాన్ని చిగురింపజేయటకు శక్తిమంతుడు. ఎందుకనగా ఆయన సాక్షపు గుడారపు మందిరంలోకి వెళ్తున్నాం. నీటి కారువలో నాటబడిన నీరవంచట్టు గడ్డిలో ఎదిగినట్లు ఆయన మనల్ని ఎదిగించుటకు సిద్ధమై ఉన్నాడు. ఎప్పుడు ఆయన ధర్మశాస్త్రంను ఆనందించినప్పుడు, ఆయన ధర్మశాస్త్రమును మనం విన్నప్పుడు, మనం గ్రహించినప్పుడు, మనము నడిచినప్పుడు. కాబట్టి ఈ దినము నాడు దేవుడు ఆహారం కర్రను ఏ రీతిగా ఏర్పరచుకున్నాడో, నీ మనసు నిష్ట కలిగి దేవుడి సన్నిధిలో నీవు మొర్రపెట్టి అడిగినట్లయితే దేవుడు ఈ దినం నాడు నిన్ను చిగురించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు, నీ జీవితంలో చిగురింపజేయటకు ఇష్టపడుతున్నాడు. నీ కుటుంబం దేవుడు ఫలభరితంగా పండ్లు పువ్వులు కాయనట్లు ఒకే రాత్రిలో దేవుడు లేపటకు ఇష్టపడుతున్నాడు. ఎందుకో తెలుసా? దేవుడు శక్తి గలవాడు, సామర్థ్యం గల దేవుడు. ఆయన దృష్టి నీపైన పడేంత వరకే నీకు అంతవరకే సమస్య. ఆయన దృష్టి నీ మీద పడ్డదా, అప్పుడు దేవుడు నేను పైకి లేవనతో సామర్థ్యం కలిగిన వాడు అంటున్నాడు. ఆయన దృష్టి నీ మీదకి రావాలంటే నీవు ఏ విధంగా ఉండాలి, నీవు దేవునికి ఏ విధంగా లోబడాలి అనేది పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నాలి. ఇంకా దేవుడు సన్నిధిలో నువ్వు ఏ విధంగా ఎదగాలనుకుంటున్నావు, వికసించాలనుకుంటున్నావు, పడిపోయిన బలిపీఠాలను తొలగించుకో, పడిపోయిన ఆత్మీయతను తీసివేసుకో. ప్రతి విషయంలో నీవు సంఘంకు వెళ్తున్నావు, ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా దేవుడికి కనబడు. ఆరాధించుట్లో, స్తుతించుట్లో, గణపరచుట్లో నువ్వు దేవుని నీ వ్యక్తిగతంగా స్తుతించుటలో, నీ వ్యక్తిగతంగా దేవుణ్ణి నువ్వు ఆరాధించుటలో, ఆయనను వేడుకున్నట్లలో అంతమందిలో కూడా ఈ దినము దేవుని సంఘంలో నీవు ప్రత్యేకంగా దేవుడికి కనబడు. ఎలా అంటే ప్రత్యేకంగా కనబడమే, దేవుడు ప్రత్యేకించబడిన వారు మాత్రమే ప్రత్యేకంగా కనబడతారు. ప్రత్యక్షపు గుడారములు దేవుడి దీవెనలు ఉంటాయి, దేవుడి మహిమ ఉంటుంది, దేవుడి ఆశీర్వాదం ఉంటుంది, దేవుడి విడుదల ఉంటుంది. ప్రతి దినము దేవుడి సన్నిధికి వెళ్తున్నాం, ప్రతి విశ్రాంతి దినం వెళ్తున్నాం. కానీ ఎలా ఉన్నాం, అలా తిరిగేస్తున్నాం అంటే దేవుడు మహిమను స్వీకరించలేకపోతున్నాం, ఆయన కార్యాన్ని పొందుకోలేకపోతున్నాం అంటే మన లోపల ప్రత్యేకత లేదు. క్రీస్తులో ప్రత్యేకత ఉంటే నీవు ప్రత్యేకించబడిన దానివై, ప్రత్యేకించబడిన వాడివై దేవుడి దీవెనలు నీ దగ్గరకు వస్తాయి, నీ ముందుకు వస్తాయి. అందులో కొంత నీకు శ్రమ రావచ్చు, అవి జరిగే ముందు. అయినను సరే ఒక నమ్మకము కలిగి, ఒక పట్టుదల కలిగి దేవుడి సన్నిధిలో అడిగితే ఈ దినము కూడా నీవు అడుగు. ఏమని నీవు రాసుకొని ఏదైనాను సరే దేవుడి సన్నిధిలోకి నీకు ఏమి కావాలి, ఎంత కావాలి, ఎంతటి విషయం కావాలి. ఈ రోజు నుంచి నేను ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, క్రైస్తవులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా, సంఘంలో విశ్వాసులలో ఒక ప్రత్యేకమైన వ్యక్తిగా ప్రభువా నేను ఉంటాను. అలా ఉండటకు నాకు కృప దయచేయండి, నా కుటుంబంను ఫలభరితంగా చేయండి, నా కుటుంబం ఆశీర్వదించండి, నా జీవితాన్ని ఆశీర్వదించండి అని నీవు ఈ దినము నాడు దేవుడి సన్నిధికి వెళ్ళేటప్పుడు నీవు రాసుకొని వెళ్ళు. దేవుడు తప్పకుండా అహరోను కర్ర మీద ఉంచిన దృష్టి దేవుడు నీ జీవితం మీద, నీ పేరు మీద దృష్టి ఉంచుతాడు. ఎందుకనగా నీ పేరును బట్టి ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన వాక్యం సెలవిస్తుంది. కాబట్టి నేను తప్పకుండా దేవుడు ఏర్పరచుకుంటాడు, దేవుడు దీవిస్తాడు. అహరోను జీవితంలో చేసిన కార్యములు దేవుడు మన జీవితంలో చేయునుగాక. ఈ దేవుడు వాక్యం మనందరూ ఆత్మతో దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.